హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. రిలీజ్ అయిన దగ్గర నుండి డే బై డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరికి సాధ్యం కాని ఊహకందని కలెక్షన్స్ ని పెంచుకుంటూ వెళ్ళిపోయింది డాకు మహారాజ్. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా 250 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది. బాలకృష్ణ గారికి మొట్టమొదటి 250 కోట్లవ సినిమాగా ఈ సినిమా చరిత్ర క్రియేట్ చేసింది. దీంతో ప్రతి బాలకృష్ణ గారి ఫ్యాన్ ఆల్ ఓవర్ వరల్డ్ సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన మాస్ హీరో అయినటువంటి బాలకృష్ణ గారు 250 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ గా కలెక్ట్ చేసిన సందర్భంగా అంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. జై బాలయ్య అనే స్లోగన్ ని ఇప్పుడు ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు వరల్డ్ వైడ్ గా. బాలకృష్ణ గారి కెరీర్ లోనే మోస్ట్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్, మోస్ట్ హైయెస్ట్ లాంగ్ రన్ కలెక్షన్స్, ఇలా అన్ని విభాగాల్లో హైయెస్ట్ రికార్డ్స్ ని ఈ సినిమా నమోదు చేసింది. బాలకృష్ణ గారి కెరీర్ తో పాటు టాలీవుడ్ ఫిల్మ్స్ పరంగా కూడా డైరెక్టర్ బాబీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అండ్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో సేమ్ ఉర్వశి రౌతేలనే హీరోయిన్ గా పెట్టి ఇంకా ఈ సినిమాని మళ్ళీ ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ బాలకృష్ణ గారు అనేక సినిమాలు చేయాల్సిందిగా మాస్ ప్రేక్షకులు అండ్ బాలయ్య గారి ఫ్యాన్స్ చాలా బాగా కోరుకుంటున్నారు, చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు. డాకు మహారాజ్ లాంటి సినిమాలు సేమ్ కాంబినేషన్ లో సేమ్ స్టోరీతోనే ఇంతకు మించి ఎలివేషన్స్ తో మరో 10 చేసినా సరే చూడడానికి మాస్ ప్రేక్షకులు అని బాలకృష్ణ గారి అభిమానులు చాలా సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాతో బాలకృష్ణ గారు మాసెస్ లో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ పరంగా ఎవరికి సాధ్యం కాని రికార్డ్స్ ని డే 1 నుంచి ఇప్పటి వరకు క్రియేట్ చేస్తూనే ఉంది ఈ సినిమా. ఇక మీదట కూడా లాంగ్ రన్ లో ఈ సినిమా అంతే రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ కొనసాగే అవకాశం ఉంది. బాలకృష్ణ గారి కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈ సినిమా. ఇక ఆయన కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల రిలీజ్ బిజినెస్ ని కూడా చేసింది ఈ సినిమా. ఈ సినిమాతో ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ని కూడా తీసుకున్నారు. అయితే ఆయన కెరీర్ లో మాత్రమే కాకుండా ఆ రెమ్యునరేషన్ అనేది టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్. డాకు మహారాజ్ సక్సెస్ తో బాలకృష్ణ గారి యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో భయానికి గురవుతున్నారు. డాకు మహారాజ్ లాంటి సినిమాలే మరో 3 చేస్తే బాలకృష్ణ గారి స్టార్డమ్ ని, ఫాలోయింగ్ ని అండ్ ఆ బాక్స్ ఆఫీస్ మార్కెట్ ని క్యాచ్ చేయడం, మ్యాచ్ చేయడం అనేది ఏ హీరోకి సాధ్యం కాని విధంగా మారిపోతుంది. ఈ విషయం వల్ల యాంటీ ఫ్యాన్స్ అండ్ బాలకృష్ణ గారి హేటర్స్ అంతా కూడా ఎంతో భయపడుతున్నారు బాలకృష్ణ గారిని చూసి. ప్రెసెంట్ బాలకృష్ణ గారు ఉన్నటువంటి ఫామ్ కి ఎలాంటి సినిమా చేసినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా 100 కోట్ల గ్రాస్ అనేది ఖచ్చితంగా నమోదై తీరుతుంది అని ఈ సినిమా అందరికీ ప్రూవ్ చేసిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ అఖండ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అనే దానికంటే కూడా డాకు మహారాజ్ తో చేసినటువంటి ఇంపాక్ట్ నే మళ్ళీ సేమ్ కాంబినేషన్, సేమ్ డైరెక్టర్, సేమ్ ప్రొడ్యూసర్, సేమ్ టెక్నీషియన్స్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా డాకు మహారాజ్ కాంబోనే మళ్ళీ రిపీట్ అయితే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఆశిస్తున్నారు. మొత్తానికి ఇండియన్ సినిమాలో 2025 సంక్రాంతికి బిగ్గెస్ట్ విన్నర్ గా నిలిచారు బాలకృష్ణ గారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో హైయెస్ట్ అయినటువంటి సర్లేరు నీకెవరు అండ్ అల్లు అర్జున్ కెరీర్ లో ఉన్నటువంటి అలవైకుంఠపురంలో కలెక్షన్స్ వీటన్నిటిని బీట్ చేసి పడేసింది ఈ సినిమా. ఇక లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని, ఈ కలెక్షన్స్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. మీలో ఎంతమంది బాలకృష్ణ గారి అభిమానులు ఉన్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి.